వైసీపీ హయాంలో సహకార రుణాల పంపిణీ డిజిటలైజేషన్లో భారీ అక్రమాలున్నాయని సభా సంఘం గుర్తించింది. అవకతవకలపై 15 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. క్షేత్రస్థాయిలోనూ 13 జిల్లాల సహకార బ్యాంకులను తనిఖీ చేయాలని నిర్ణయించింది. రైతులకు ఇబ్బంది కలగకుండా వ్యవస్థలో జరిగిన అక్రమాల సంగతి తేల్చాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సహకార వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రత్యేక సభా సంఘం అభిప్రాయపడింది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇవ్వడంలో, సభ్యుల నమోదులో పాస్ పుస్తకాలను పుట్టించడం, తర్వాత వాటిని డిలీట్ చేయడం, రికార్డుల డిజిటలీకరణలోనూ అక్రమాలేనని తేల్చింది. సహకార సంఘాల్లో రైతుల డిపాజిట్ డబ్బులను అడ్డగోలుగా రుణాల రూపంలో అయిన వారికి అడ్డదారిలో పంచిపెట్టడమేంటని అధికారులను నిలదీసింది. రైతులకు కించిత్ నష్టం జరగకుండా ఈ అక్రమాలన్నింటినీ సరిచేయడంతో పాటు సహకార వ్యవస్థను బాగు చేయాలన్నదే తమ ఉద్దేశమని సభా సంఘం సభ్యులు స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో చైర్మన్ ఎన్ అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన సభా సంఘం సమావేశం జరిగింది. అప్పులు, రుణాల రూపంలో అక్రమంగా పెద్ద మొత్తంలో ఇచ్చిన సొమ్మును తిరిగి రాబట్టారా అని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించినట్లు తెలిసింది. తిరిగి చెల్లించని వారి ఆస్తులను జప్తు చేస్తున్నామని అధికారులు చెప్పగా, జప్తు చేస్తే సరిపోతుందా అని సభ్యులు నిలదీశారు. నిబంధనల ప్రకారం పబ్లిక్ నోటీస్ ఇచ్చి వాటిని వేలం వేసి మొత్తాన్ని రాబట్టాలి కదా అని సభా సంఘం నిలదీసింది. సహకార సంఘంలో సభ్యత్వం లేని వారిని అప్పటికప్పుడు సభ్యులుగా చేర్చుకుని వారికి పెద్ద మొత్తాల్లో ఎలా రుణాలిచ్చారని ప్రశ్నించింది. ఎవరు చెబితే ఇలా చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఉభయ కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే ఇలాంటి అక్రమాలు దాదాపు 3 కోట్ల పైనే ఉన్నా ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోయారని సభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రైతులు ఉపయోగించుకునేందుకంటూ నిర్మించిన గోదాముల్లో అత్యధికం జగనన్న కాలనీల్లోనే కట్టడాన్ని సభా సంఘం తప్పుబట్టింది. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కట్టేందుకు ఒకరికే కాంట్రాక్టు ఇవ్వడం వెనుక ఉద్దేశమేంటని నిలదీసింది. ఆ గోదాములకు కనెక్టింగ్ రోడ్లు లేవని, ఉపయోగించుకునే స్థితిలో లేవని అభిప్రాయపడింది. ఎవరి ప్రయోజనాల కోసం వాటిని కట్టారని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. గోదాములకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించారు. బినామీ పాస్ పుస్తకాలకు సూత్రధారులెవరని సభా సంఘం సభ్యులు ప్రశ్నించారు. తర్వాత వాటిని ఎలా డిలీట్ చేశారో దానికి ఎవరు బాధ్యులు తేలాలి కదా అని కమిటీ సభ్యులు రామాంజనేయులు, శ్రావణ్ కుమార్, ఇతర సభ్యులు అధికారులను నిలదీశారు. రికార్డులను డిజిటలైజ్ చేయటం అవసరం, కానీ ఇందుకోసం 5G కాలంలో 2G పరికరాలను ఎందుకు కొన్నట్లో తేలాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆడిటింగ్, టర్నోవర్, డిజిటలైజేషన్, నాబార్డు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు 15 రోజుల్లోగా తమ ముందుంచాలని సభా సంఘం ఆదేశించింది. అవసరమైతే అన్ని జిల్లాల్లోనూ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తామని స్పష్టం చేసింది.